ఫార్ములా ఈ కార్ రేస్ విచారణకి గవర్నర్ అనుమతితో ఇప్పుడేం చేస్తారో చూస్తామంటూ బండి సంజయ్ అంటుంటే ఇన్ని రోజులు ఎందుకు కట్టి పెట్టుకున్నారని కౌంటర్ ఇచ్చారు మహేష్ కుమార్ గౌడ్. ఇక ఎన్నికల సమయంలో తామొచ్చాక కేసీఆర్ ఆస్తుల లెక్కలు తీస్తామన్న కాంగ్రెస్ రెండేళ్లైనా ఎవరిని జైలుకు పంపలేదన్నారు బండి సంజయ్. ఇద్దరి మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని విమర్శిస్తే మరి కాళేశ్వరంపై సిబిఐ ఎంక్వైరీ ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు మహేష్ కుమార్ గౌడ్. వారిద్దరి మధ్య డైలాగ్ వారు చూద్దామా? ఇప్పుడు ప్రభుత్వం ఎన్నో విమర్శించింది కదా, ఇప్పుడు చెప్పాలి, రాష్ట్ర ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి, ఏం చేస్తారన్నది. ఇన్ని రోజు గవర్నర్ ఆమోదం పర్మిషన్ ఇవ్వద్దనే కాంగ్రెస్ పార్టీ కోరుకున్నది. ఎందుకంటే బీజేపీని బదనాం చేయాలి, ఎందుకంటే వాళ్ళ మధ్యలో ఉన్నాయి కదా, దోస్తాను ఉంది కదా. ఫార్ములా ఈ కార్ రేస్ విషయంలో ప్రభుత్వ ఖజానా నుంచి ప్రభుత్వ సొమ్ముని వితౌట్ డ్యూ ప్రొసీజర్, క్యాబినెట్ ఆమోదం లేకుండా, దానికి ఒక కరెక్ట్ పద్ధతి లేకుండా ఒక ప్రైవేటు వ్యక్తి ఖాతాల్లోకి పంపినాడు. ఇది తప్పా కాదా? తప్పు చేస్తున్నాడు కాబట్టి దాని మీద ఎంక్వైరీ అయింది. ఎంక్వైరీ అయిన తర్వాత గవర్నర్ గారు ఫైల్ అట్టు పెట్టుకున్నారు. ఎందుకు ఇన్ని రోజులు అట్టు పెట్టుకున్నారో బీజేపీ నాయకులు చెప్పాలి. ఇవాళ గవర్నర్ గారు పర్మిషన్ ఇచ్చినారు కాబట్టి చట్టానికి లోబడి ప్రభుత్వం ఏ చర్య తీసుకోవాలో ఆ చర్య తీసుకుంటుంది. 2 సంవత్సరాలే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, ఎన్నికలకు రాకముందు మొత్తం ఉన్న రికవరీ చేస్తా, ఆస్తులు జప్తు చేస్తా, దున్నిస్తా, కేసీఆర్ కుటుంబాన్ని జైలుకు పంపుతా అన్నాడు. కనీసం జైలు కాదు, కనీసం వాళ్ళు ముట్టుకున్నటువంటి పాపన పోలే. తెలంగాణ రాష్ట్రంలో ఆర్కే పాలన సాగుతున్నది. ఆర్కే రేవంత్ రెడ్డి కేటీఆర్ పాలన కొనసాగుతున్నది. అది తప్పించుకోవడానికి మా మీద నిలుస్తారు. అంతా కూడా బీజేపీ నాయకులు బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు, అదేవిధంగా కేసీఆర్ కేటీఆర్కి ఉన్న సాన్నిధ్యం మీకు మాకు తెలిసిందే. ఎందుకు ఇన్ని రోజులు పెండింగ్ అయింది వాళ్ళు చెప్పాలి. పోనీ కాళేశ్వరం విషయంలో మేము కేసును సిబిఐకి అసెంబ్లీలో తీర్మానం చేసాం. 3 నెలలు అయింది. 48 గంటల్లో పొడుస్తానో తీస్తానో అన్నటువంటి కిషన్ రెడ్డి గారు ఇప్పుడు ఎందుకు జవాబు చెప్పట్లేదు? ఏ లోపాకార ఒప్పందం మీకు అడ్డొస్తూ ఉంది? ఏ ప్రేమ కేసీఆర్ మీద ఏ ప్రేమ మీకు అడ్డొస్తూ ఉంది? ఎందుకు సిబిఐ ముందుకు రావట్లేదు? వీటన్నిటికి వాళ్ళు జవాబు చెప్పాలి. ఇంత అవినీతి జరిగిందని చెప్పి ఎన్నికల ముందు ఆరోపణ చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ ఒక్కదాని చర్య తీసుకోకుండా ఏమంటే గవర్నర్ ఫైల్ పంపడము, గవర్నర్ పెండింగ్ ఉంది, సిబిఐ కన్నా ఢిల్లీలో పెండింగ్ ఉంది. నీ చేతిలో ఫస్ట్ ఏ రాదు? ఇక కేసీఆర్ బీఆర్ఎస్ గవర్నమెంట్లో అవినీతి ఏం జరగలేదంటే ఒప్పుకుంటారు వీళ్ళందరినీ. ఈరోజు కూడా చెప్తా ఉన్నాం, ఘంటాపథంగా బీజేపీ బీఆర్ఎస్ పార్టీ ఒకటే. బండి సంజయ్ గారు మొదటగా తెలుసుకోవాల్సింది, వారు హోమ్ మినిస్టర్ కాబట్టి ఇంటెలిజెన్స్ ద్వారా తెలుసుకోవాల్సింది, కేసీఆర్ గారికి కిషన్ రెడ్డి గారికి ఉన్నటువంటి దృఢమైన సంబంధం ఎంత దూరం ఉందో తెలుసుకునే బాధ్యత బండి సంజయ్ గారి మీద ఉంది.